నా లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి ₹1,00,00,000 అవసరం. ఈ లక్ష్యాన్ని నేను 5 సంవత్సరాల్లో ఎలా చేరుకోగలను? ఫెంటాస్టిక్. అంటే ఇక్కడ మీరు మళ్ళీ చెప్పారు నాకు 2 క్వెషన్స్ అర్థమైనాయి. ఒకటి 5 సంవత్సరాల్లో ₹1,00,00,000 చేరుకోవటం అనేది ఒక లక్ష్యం. ఆ లక్ష్యంతో మీకు మిగతా లక్ష్యాలన్నీ క్లియర్ అవుతాయి. ఫెంటాస్టిక్. సో, ఇక్కడ మనకి థాంక్స్ టు మళ్ళీ నా యొక్క కొలీగ్స్, పర్సనాలిటీ డెవలప్‌మెంట్ ట్రైనర్స్, కొలీగ్స్, మోటివేషనల్ స్పీకర్స్ ఎవరైతే మన యూట్యూబ్‌లో ప్రభంజనంలా వాగ్ధాటితో ఉర్రూతలూగిస్తున్నటువంటి వాళ్ళందరికీ చాలా చాలా థాంక్స్. ఇక్కడ పాయింట్ ఏంటంటే 5 సంవత్సరాల్లో ₹1,00,00,000 సాధించాలి. ఎలా చేరుకోగలను? 5 సంవత్సరాల్లో ₹1,00,00,000 5 సంవత్సరాలు అక్కర్లేదండి. ₹1,00,00,000 మీరు సాధించటానికి 5 సంవత్సరాలు అక్కర్లేదు. ఎంత కాలంలో అయితే మీరు ₹1,00,00,000 విలువని, ₹1,00,00,000కి తగిన విలువని, ₹1,00,00,000 స్థాయికి కలిగిన విలువని ఈ ప్రపంచానికి అందజేస్తారో అంతసేపట్లో మీ దగ్గర ₹1,00,00,000 ఉంటాయి. ఎందుకంటే మీరు 5 సంవత్సరాల్లో ₹1,00,00,000 5 సంవత్సరాలు చాలా ఎక్కువ. చాలా ఎక్కువ అనమాట. 5 సంవత్సరాలు ₹1,00,00,000 అనేది చాలా ఎక్కువ. అంత ఎక్కువ అనేది చాలా స్లో ప్రాసెస్‌లో ఉన్నట్లు లెక్క మీది. మీరు చాలా స్లో ప్రాసెస్‌లో ఉన్నట్లు. ఎందుకంటే ఇవాళ రోజున సొసైటీ ఉన్న స్పీడ్‌కి, మీరు డబ్బు సంపాదించగలిగే స్పీడ్‌కి 5 సంవత్సరాలు ₹1,00,00,000 అనేది చాలా స్లోగా ఉన్నట్లు లెక్క. అది కాదు అక్కడ విషయం. మీరు గనక నిజంగా మీ దగ్గర ఒక పర్ఫెక్ట్ ప్లాన్ ఉండి, ఓ పర్ఫెక్ట్ ఎజెండా ఉండి, ఏం చేస్తే మీరు ₹1,00,00,000 విలువని ఈ ప్రపంచానికి అందించగలుగుతారో మీరు తేల్చుకొని అది ఇవ్వటం మొదలుపెడితే, అది ఎంత కాలంలో మీరు ఇవ్వటం ముగిస్తారో అంతే కాలంలో మీ దగ్గర ₹1,00,00,000 ఉంటాయి.